హల్లెలూయా. మరి ఏంటిది సంఘం? పరలోకం, సమాధానం, మహిమ సంఘం. మరి మహిమ సంఘంగా దేవుడు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. బండి తోలేటప్పుడు యాక్సిడెంట్ చేయించే ఆత్మ రష్యా చూడండి, దయ్యం చూడండి ఇంత లాభ. దేవుడు ఎప్పుడు విడిపించాలో అప్పుడే, అంటే దయ్యంతో చెప్పించబోతాడు. ఒక్కోసారి చూడండి, ఈ వ్యక్తి కాదు తగిలిచ్చే, అతనిలో ఉన్న దయ్యం. ఏమా అర్థమవుతుందా? చూస్తారు ఎవరైనా ఫేస్బుక్ కాకుండా యూట్యూబ్. హల్లెలూయా చెప్పు, మాట్లాడు. ఇంకేం చేసే చెప్పు. హల్లెలూయా చెప్పు. అయ్యో ఇలా వస్తుంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా చెప్పు. ఇంకేం చేసే చెప్పు. ఇంకేం చేసే చెప్పు. మాట్లాడు. ఒక్క నిమిషం. ఇంకేం చేసే చెప్పు. మాట్లాడు తొందరగా మాట్లాడాల. చెప్పు, మాట్లాడు. ఇంకేం చేసే చెప్పు. ఎట్లా పడితే అట్లా మాట్లాడిచ్చేసాడు. ఇంకా పట్టుకో. ఇంకా చెప్పు. ఇంకా రాత్రి నిద్ర ఉండేది కాదు. పీడ కళలు. ఏం కళలు వచ్చి? శవాల మీద వస్తుందా? ఓకే చదవండి. చెప్పు. ఇక్కడ పెట్టి చెప్పుగా ఇవన్నీ 3-4 సంవత్సరాల నుంచి. మీ భార్యనేమనేది చెప్పు. భార్యనేమనేది? ఇతని భార్య ఎట్లా పడితే అట్లా తిట్టేది. ఇంకా ఎవరమ్మా భార్య? అక్కడ తీసుకురాలే కదా. ఓకే చదువు. ఇంకా చెప్పు. ఇంకేమేం చేసేది? పీడకాలాలు వస్తే అంటే ఏంది? శవాల దగ్గర ఏం జరిగేది? శవాల మీదే పడుకొని ఓకే ఒంటరిగా పడుకుంటాడు. చూడండి. ఆపండి. బయటికి బయట తీసుకోండి ఫోన్. ఇంకా మీ అమ్మని తిట్టేది, వాళ్ళ అమ్మని. ఇంకా ఓకే మందులు మింగినవు. చెప్పు. మాట్లాడు. సౌండ్ వస్తలేదు. మొత్తం బాగా చేసి చదువు. చెప్పు. మాకు కూడా రోజు తిరిగి జహీరాబాద్, ఎక్కడో రాయలసీమ, ఇంకెన్నో ప్రాంతాలు తిరిగి ప్రయాణాలు అలసిపోయినాం. అయినా నేను దగ్గరికి వచ్చినాం. హల్లెలూయా చెప్పు. మాట్లాడు. వెళ్ళిపోతావా ఈ కుమార్ని వదిలి? ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు. ఎక్కడ పంపించాలి? నేనేం పంపించాను, కానీ దేవుడు గొప్ప విడుదల ఇస్తున్నాడు. హల్లెలూయా. అవసరం లేదు కాదు, నువ్వు మీరు మాట్లాడు. హల్లెలూయా. ఎస్ వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడు రాను అని చలో. మళ్ళీ ఎప్పుడు ఈ కుమారులకు రావద్దు. యేసు నామములో ఐఎమ్ టు గివ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలా వెళ్ళిపోతావు చెప్పు. ఎట్లా పోతావు? కాళ్ళు ఏమొచ్చింది? ఏం వెళ్ళిపోదాం అనుకున్నావా? ఎస్.
ఐ వాంట్ టు గివ్ యూ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫ్రీ. చలో వెళ్ళిపో. ఎప్పుడు మళ్ళీ కుమారులో విడిచిరావు. ఈ స్థలం ఎక్కడ అసలు పనిచేయదు. నీవు నరకముకి వెళ్ళిపో. నీ స్థలంలోనికి వెళ్ళిపో. 1 2 3 అవుట్. అవుట్. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు రాను. మళ్ళీ ఎప్పుడు రాను. హల్లెలూయా. హల్లెలూయా. చెప్ హల్లెలూయా. కుమారులకు రావద్దు. హల్లెలూయా. నామములో హల్లెలూయా. గివ్ యు ఇన్ ద నేమ్. హల్లెలూయా. ఎలా వెళ్ళిపోతావు చెప్పు. ఎలా వెళ్ళిపోతావు? యేసయ్యా చెప్పు. ఎలా రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఏమొచ్చింది? ఆమేన్. ఏం వెళ్ళిపోదాం అనుకున్నావా? వెళ్ళిపోదాం అనుకున్నావా? ఎస్. ఐ వాంట్ టు గివ్ యూ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫ్రీ. వెళ్ళిపో. ఎప్పుడు మళ్ళీ కుమారులో విడిచిరావు. ఈ స్థలం ఎక్కడ అసలు పనిచేయదు. నీవు నరకముకి వెళ్ళిపో. నీ స్థలంలోనికి వెళ్ళిపో. 1 2 3 అవుట్. అవుట్. వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్ హల్లెలూయా. 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 చెప్ యేసయ్యా నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుకు సాక్షిగా ఉండాలి. యేసు ప్రభు మందిరానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు వస్తావా మందిరానికి? తిడతావా మీ భార్యను, తల్లిని? బండి యాక్సిడెంట్స్, కళలు, చెడ్డ కళలు ఏమొచ్చి రానియవు. ఒంటరిగా పడుకుంటావు మళ్ళా? చెప్పు. ఏం పడుకోలేదు, ఫ్రీ అయిపోయాడు. హల్లెలూయా. ఒకసారి కళ్ళు చూడండి. ఫ్రీగా ఉన్నావా? కళ్ళు తెరు. ఎస్, తెరిచాడు అతను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా నమ్ముతున్నారా? అది దయ్యమే మాట్లాడేసి ఇంతసేపు. ప్రైజ్ గాడ్. ఒకసారి నిలబడు. దేవునికి స్తోత్రం. ఎంత బాధ పెట్టేసింది చూడండి. రాత్రులు ఒంటరిగా పడుకునేటోడంట. పడుకుంటుంటే సమాధులు, శ్మశానాల దగ్గరికి పోయినట్టుగా కళలు వచ్చాయి. పీడ కళలు. దారిలో ఎవడు అడ్డం వస్తుంటే బండి ఆయనకి గుద్దేటోడంట. లేదంటే సైడ్ కానీ ఏదైనా తాకించుకుంటే లేదంట. ఇప్పుడు ఒక మాట, ఎలా ఉంది బ్రదర్? ఇప్పుడు బాగుందా? మళ్ళీ నన్ను కొడతావా? బండి యాక్సిడెంట్. కొంతమంది నమ్మరు స్పిరిట్. పోనీ మీ ఇంటి దగ్గర మీ అమ్మని తిట్టేదా? మీ భార్య తిట్టేవాడు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. మరి మనం తీసుకునే స్థలం ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో మరి ఇలాంటి స్థలంని మనం తీసుకోబోతున్నాం. కొన్ని ప్రాంతాలు కూడా మేము చూస్తున్నాం. అతి త్వరలోనే మీకు తెలియపరుస్తాం. మరి 10 ఎకరాలకు తగ్గకుండా మరి దేవుడు చెప్పిన రీతిగా 2 లక్షల మంది ఒకే స్థలంలో గ్యాదర్ అయ్యే స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఈ సంవత్సరం ఒక 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు దేవుని స్థలం, ల్యాండ్ ఆఫ్ గాడ్, ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిని తీసుకోబోతున్నాం. కనుక తప్పకుండా మీరు అందరూ ప్రార్థన చేయండి. మీరు దేవుని పనికి పరిచర్యకి ఇచ్చేటువంటి ఈ స్థలం విషయంలో మీరందరూ ఎవరు ఇచ్చేవారో తప్పకుండా మమ్మల్ని కలుద్దామన్నా మీరు తప్పక మమ్మల్ని వచ్చి కలవండి. లేదంటే ఇక మనం యూట్యూబ్లో మనం ఏదైతే మనం ఫోన్పే నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం, మరి తప్పకుండా అది మీకు ఎంత ఇవ్వగోరిన ఎడలా మీరు ఇవ్వవచ్చు. బలవంతం లేదు. ఇది దేవుని ల్యాండ్. అనేకుల కొరకు ఒక స్వస్థత శాలగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ.
మరి అనేకులకు ఒక విడుదలయ్యే, డెలివరెన్స్ అయ్యే, అభిషేకించబడే ఈ రాయలసీమ ప్రాంతం అనేక ఆత్మలు, లక్షలాది కోట్లాది ఆత్మలకు సువార్తను ప్రకటించే రీతిగా మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైన స్థలం ఈ సంవత్సరం. నిశ్చయంగా దేవుడు దర్శిస్తున్నాడు. ఈ 2026లో మేము మార్చి నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. వీలైతే మార్చి ఏప్రిల్లో కొంత స్థలం తీసుకోబోతున్నాం. కనుక మీరందరూ తప్పకుండా ఏ ప్రాంతం ఉన్నా, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా, తెలంగాణ, ఆంధ్రాలో, రాయలసీమ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణలో అయినా, హైదరాబాద్ అయినా, విజయవాడ, వైజాగ్, ఏ ప్రాంతంలో ఉన్నా, సో మరి మీరందరూ కలిపి ముందుకు చేతుకులేసి రండి. మీ ప్రభుకు పని కోసం మీకు తోసిన మీ హృదయపూర్వకంగా ధారాళమైన కానుకలు తప్పకుండా సమర్పించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్థలం, ల్యాండ్ ఆఫ్ గాడ్.